జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు అందుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బోర్బండ డివిజన్లో ఉన్నాం. చెప్పండి, బోర్బండ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉందని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు? ఇవాళ జూబ్లీహిల్స్ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఇవి సాధారణ ఎన్నికలు కాదు, సాధారణ ఎన్నికలకు భిన్నంగా నడుస్తున్నటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక 15 సంవత్సరాల పాటు ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించి ప్రతి ఒక్కరికి కూడా గోపన్న అనే విధంగా ప్రతి ఒక్కరితో నోటితో పిలిపించుకున్నటువంటి గోపీనాథ్ గారు కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఇవాళ నవంబర్ 11న జరిగేటువంటి ఒక ఉప ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇవాళ గోపీనాథ్ గారు సత్యమైనటువంటి సునీతమ్మ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ముఖ్యంగా బోర్బండ డివిజన్ లోపల గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఒక ప్రచారం లోపల ఇంటింటి జరుగుతున్న ప్రచారం లోపల వాస్తవంగా మేము ఓటును అభ్యర్థించకముందే అన్ని వర్గాలు ఇలా మైనార్టీలు కావచ్చు, తర్వాత ఇలా వ్యాపారస్తులు కావచ్చు, మళ్ళీ బిల్డింగ్ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కారుకే ఓటేస్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఈ ప్రాంతం లోపల అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్లు కానీ, అలా వయసు రాసే టైంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేయడం కానీ, తర్వాత అదేవిధంగా కంటి వెలుగు కానీ, తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్యం లాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉండే ఒక బస్తీ దవాఖానాలు కొన్ని ఇక్కడ అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ దవాఖానాలు బలోపేతం చేయడంతో పాటు బస్తీల్లో ఏర్పాటు చేయడం ఒక బస్తీ దవాఖానాలు కూడా బ్రహ్మాండంగా మేము పోయిన ఏ సమయంలో పోయినా కానీ డాక్టర్లు అందుబాటులో ఉండేవాళ్ళు, బ్రహ్మాండంగా మాకు వైద్యం అనేది. కానీ గడిచిన 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి చాలామంది ఏదో ఊహించుకున్నారు. కానీ 2 4 చేస్తా అని చెప్పేసి 10 15 చేస్తా అని చెప్పేసి 4 6 చేస్తా అని చెప్పేసి ఏదో మా భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా హైడ్రా పేరుతో చాలామంది పేదల యొక్క ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ఎప్పుడు మాకు సమయం దొరుకుద్దా, ఎప్పుడు ఖచ్చితంగా ఇక మరోసారి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చుకోవాలా, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి తాతాపడుతున్నారు. కాబట్టి ఇక ఖచ్చితంగా ప్రతి ఇంటి పైన కాడ సందర్భం లోపల మంచి స్పందన ఉన్నది. వాళ్ళందరూ కూడా కారు గుర్తుకి ఖచ్చితంగా ఓటైన సిద్ధంగా కూడా ఇదంతా కూడా నిశ్శబ్ద విప్లవం లెక్క జరుగుతుంది. ఇక్కడ ఏమాత్రం కూడా ఎక్కడ ఇలా కొంతమంది భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళని బయటికి రాకుండా చేయొచ్చాం, కానీ వాళ్ళ ఓటును మాత్రం ఎవరు కూడా ఆపలేరు. ఒక నిశ్శబ్ద